నీకు తెలియదు ఆయన మాట్లాడినట్టు. నీ కోసం, నీ పక్షంగా ఆయన మాట్లాడాల్సిన వాళ్ళతో మాట్లాడతాడు. ఆయన చేయాల్సిన విధంగా కార్యాలు చేస్తాడు. ఆయన ఏం కంగారు పడాల్సిన అవసరంలా, నువ్వేం గందరగోళం అవ్వాల్సిన అవసరంలా. ఎవరితో మాట్లాడితే నీకు మేలు కలిగిద్దో, ఎవరితో మాట్లాడితే కార్యాలు జరుగుతాయో, మాట్లాడాల్సిన వాళ్లతో ఆయనే మాట్లాడుతాడు. దిగులు పడద్దో. విశ్వాసము గలదానవై ఆయన సన్నిధిని ప్రేమించు. విశ్వాసము గలవాడవై ఆయన సన్నిధికి చేరి నీ బాధ, గోడు, వేదన అంతా చెప్పు చెప్పు చెప్పు. మనుషులకు చెబితే ఓసారి వింటారు, రెండోసారి చెబితే ఈ మనిషి కనపడితే మైండ్ తింటున్నాడు రా అనుకుంటారు. 10 మంది దగ్గరికి వెళ్ళి నీ బాధ 10 సార్లు 10 మందికి చెప్పుకునే కంటే ఆ 10 సార్లు ఒక్క దేవుడు, నీ ప్రభు అయిన యేసు దగ్గరికి వెళ్ళి చెప్పుకోపో 10 సార్లు.